హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి కొబ్బరి శనగపప్పు కూర. సో దీన్ని కర్రీ అంటే కంటే ఫ్రై, మనకి ఏదైనా చారులో కానీ సాంబార్లో కానీ సైడ్ డిష్గా తినచ్చు. మనం ఆయిల్స్ డైరెక్ట్గా కూడా తినచ్చు. సో ఫస్ట్ ఏంటంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఫస్ట్ ఇవన్నీ ఏం చేసుకుంటున్నాను నేను మంచిగా. సో మీరందరికీ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో నేను ఆనియన్ యాడ్ చేశాను. ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని చిన్న చిన్న పీస్గా ఆనియన్ యాడ్ చేశాను. ఆనియన్స్ ఎగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను నేను ఇందులో. సో ఇది మనం క్విక్గా 5 minutes చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం ఏం పట్టదు దీనికి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. తర్వాత పసుపు యాడ్ చేయండి. పసుపు యాడ్ చేసి మంచిగా ఆనియన్స్ అన్నిటికీ పట్టేలాగా మంచిగా కలిపేసుకోండి. ఇందులో పచ్చెనగపప్పు, నేను ఆల్రెడీ పచ్చెనగపప్పుని ఒక ఓవర్ నైట్ నానబెట్టేసాను నేను. సో ఎంటైర్ నైట్ అంతా నానబెట్టేసిన పచ్చెనగపప్పు నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. లేదు మీకు టైం లేదనుకుంటే మీరు ఒక 50% వరకు ఉడికే వరకు బాయిల్ చేసుకొని కూడా యాడ్ చేసేయచ్చు. నేను పచ్చెనగపప్పు యాడ్ చేసిన తర్వాత కొబ్బరి, నేను ఇక్కడ ఒక ఫుల్ సైజ్ కొబ్బరికాయ తీసుకున్నాను. సో కొబ్బరి చిప్పని మంచిగా తురిమేసుకొని ఆ కొబ్బరిని ఇందులో యాడ్ చేశాను. లేదంటే మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుని కూడా మనం ఆ కొబ్బరిని ఇలా వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మంచిగా అంతా మిక్స్ చేసేసి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో కలుపుతూనే ఉండండి. సో నేను ఇందులో ఏంటంటే సాల్ట్, ఒక 1/2 teaspoon సాల్ట్ యాడ్ చేశాను. నేను ఇందులో సాల్ట్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను. సో మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నా ఛానల్లో మీకు ఏంటంటే వెరైటీ ఆఫ్ డిషెస్ ఉంటాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఛానల్ని. సో తర్వాత నేను 1 tablespoon కారం యాడ్ చేశాను. కారం యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టేసి నేను చేసుకోండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సో ఇక్కడ నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. కొంచెం వాటర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 5 minutes కుక్ చేసుకోండి. తర్వాత నేను ఇందులో కొంచెం గరం మసాలా, లాస్ట్లో గరం మసాలా కూడా యాడ్ చేసి ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు సాల్ట్ ఏదైనా తగ్గినా అంతా మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ కర్రీ ఏంటంటే మనకు టైం లేనప్పుడు మన లంచ్ బాక్స్లోకి ఆయిల్స్ క్విక్గా చేసేసుకోవాలి, ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారో మనం ఈ కర్రీ చేయొచ్చు. సో అంతే, మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.